నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను వాడుకుందామని డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ వంటి రొటీన్ మాస్ కమర్షియల్ చిత్రాలు వచ్చాయి వీటితో పాటు విక్రమ్ తంగలాన్ కూడా వచ్చింది విచిత్రం ఏంటంటే మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్లు నెగటివిటీతో బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాలన్నాయి తంగలాన్ అంతో ఇంతో బెటర్ గా పర్ఫామ్ చేస్తోంది ఒకసారి డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ తంగలాన్ 3 రోజుల కలెక్షన్స్ ని ఎంత రాబట్టాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో స్మార్ట్ శంకర్ అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు దానికి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ రూపొందింది కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించాడు టీజర్ ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం 3.25 కోట్లు సీడెడ్ 1.15 కోట్లు ఉత్తరాంధ్ర 0.98 కోట్లు ఈస్ట్ 0.60 కోట్లు వెస్ట్ 0.32 కోట్లు గుంటూరు 0.82 కోట్లు కృష్ణ 0.48 కోట్లు నెల్లూరు 0.25 కోట్లు ఏపీ మరియు తెలంగాణ టోటల్ గా చూసుకుంటే 7.85 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా 0.78 కోట్లు ఓవర్సీస్ లో 0.68 కోట్లు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 9.31 కోట్లు డబుల్ స్మార్ట్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 50 కోట్ల షేర్ ను రాబట్టాలి ఇక మాస్ మహారాజ్ రవితేజ స్టార్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఈ కాంబోలో వచ్చిన మిరపకాయ్ మంచి సక్సెస్ అందుకుంది దాని తర్వాత రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు మిక్కీజే మేయర్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్ ట్రైలర్ వంటివి కూడా అభిమానుల్ని ప్రేక్షకులను మెప్పించాయి మొదటి రోజు మిస్టర్ బచ్చన్ కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి అని చెప్పాలి కానీ రెండవ రోజు నుండి డౌన్ అయ్యాయి ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం లో 2.65 కోట్లు సీడెడ్ లో 0.93 కోట్లు ఉత్తరాంధ్రలో 0.65 కోట్లు ఈస్ట్ లో 0.37 కోట్లు వెస్ట్ లో 0.27 కోట్లు గుంటూరులో 0.43 కోట్లు కృష్ణాలో 0.26 కోట్లు నెల్లూరులో 0.19 కోట్లు ఏపీ మరియు తెలంగాణ మొత్తంలో 5.75 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.36 కోట్లు ఓవర్సీస్ లో 0.48 కోట్లు ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 6.59 కోట్లు మిస్టర్ బచ్చన్ చిత్రానికి 33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 34 కోట్ల వరకు షేర్స్ ను రాబట్టాల్సి ఉంది ఇక విక్రమ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన శివపుత్రుడు అపరిచితుడు ఐ వంటి చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇస్తాడు విక్రమ్ అతని లేటెస్ట్ మూవీ తంగలాన్ కి కూడా ప్రాణం పెట్టి పనిచేశాడు ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది తంగలాన్ మూవీ మైత్రి సంస్థ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసింది టీజర్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వస్తున్నాయి ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో 1.04 కోట్లు సీడెడ్ లో 0.27 కోట్లు ఆంధ్రాలో 1.02 కోట్లు ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తంలో 2.33 కోట్లు తంగలాన్ చిత్రానికి 4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.25 కోట్ల షేర్ ను రాబట్టాలి సోమవారం కూడా కొంతమందికి రాఖీ పండుగ హాలిడే ఉంది కాబట్టి మంచి షేర్స్ రావచ్చు